నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శ్రీకాంత్. జనరల్గా సెలవులు వచ్చినాయంటే ఎటో టూర్కి వెళ్తూ ఉంటారు, లేదంటే ఏదైనా పిక్నిక్ వెళ్తూ ఉంటారు. బట్ ఈ మధ్య కాలంలో సెలవులు వచ్చినాయంటే ఇంటిల్లి పాది వెళ్ళేది ఒకే ఒక్క చోటకి, అది సినిమా థియేటర్కి. ఈ మధ్య కాలంలో అందరూ కలిసి కుటుంబ సమేతంగా చూసే సినిమాలు ఏమైనా ఉన్నాయంటే వేళ్ల మీద లెక్క పెట్టుకునేటువంటి సినిమాలే ఉంటాయి. ఇక ఆ ఒక్క సినిమా ఏంటి, అందరూ పోయి చూసే సినిమా ఏంటి గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ కొన్ని సినిమాల గురించి మాట్లాడుకోవాలి మనం. కొన్ని అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే సినిమాలు, ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించినటువంటి సినిమాలు, బ్యాట్మెన్ కానీ, లేదంటే సూపర్ మ్యాన్ కానీ, స్పైడర్ మ్యాన్ లాంటి సినిమాలు. ఇక తెలుగు విషయానికి వస్తే బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఇట్లాంటి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలతోటి ఈక్వల్ గా ఎక్కడ తక్కువ కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాని గల్లా ఎగిరేసేలాగా నిలబెట్టినటువంటి సినిమా ఏదైనా ఉందా అంటే అది హనుమాన్. ఎస్, హనుమాన్ సినిమా గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. హనుమాన్ సినిమా చాలా రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. వాయిదాలు పడుతూ 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 చివరికి సంక్రాంతి పండక్కి సినిమా వచ్చింది. ఆ సినిమా తోటి మిగతా సినిమాల పరిస్థితి ఏంటి, హనుమంతుడు థియేటర్ లేకపోయినా థియేటర్లు కల్పించుకొని థియేటర్లో ఉండి కుటుంబ సమేతంగా చూడాల్సినటువంటి సినిమాగా మారిపోయినటువంటి చిత్రం హనుమాన్ సినిమా. ఈ హనుమాన్ సినిమా వెనకాల ఉన్నటువంటి కష్టం ఏంటి, ఈ హనుమంతుణ్ణి తయారు చేసింది ఎవరు, ఆ ఆలోచనకు ప్రాణం పోసింది ఎవరు, ఇవన్నీ చాలా విషయాలు తెలుసుకోవాలి. బట్ ఆ హనుమంతుణ్ణి మన ముందుకి దృశ్య రూపంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఈ రోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఉదయ్ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఉదయ్ కృష్ణ గారు, నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా హనుమంతుణ్ణి అలా తయారు చేసి మా ముందుకు తీసుకొచ్చినందుకు, మా ఇంట్లోకి తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ న్యూస్ ప్రేక్షకుల తరపు నుంచి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆహార్యం బాగుంది. ఏంటి లుక్ ఏంటి? నాకెందుకో రాజమౌళిని చూస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక సినిమా ప్రాజెక్ట్ అనుకుంటే ఆ లుక్ లో ఉండిపోతారా? లేదు లేదు, దేనికి ఇది నాన్ రిలేటెడ్. ఆఫ్టర్ కరోనా ఇంకా కలర్ వేయడం మానేస్తాను సార్, ఇంట్లోనే కొన్నాం కదా, ఇంకా అలా హ్యాబిట్ అయిపోయిందని అంతే. ఓకే, బట్ కమింగ్ టు హనుమంతుడి విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీజర్ గురించి మాట్లాడుకోవాలి. ఆ టీజర్ రాకముందు సినిమా లెవెల్స్ ఒకలాగుండే. వైల్ కమింగ్ టు టీజర్ వచ్చిన తర్వాత ఒక నర్వస్నెస్ స్టార్ట్ అవుతుంది, ఒక బాధ్యత కూడా పెరుగుతుంది. సో ఎట్లా చెప్తారు, ఏం చెప్తారు? అఫ్ కోర్స్ టీజర్ ఇస్ ద బిగ్ గేమ్ చేంజర్ అండ్ ద ఎంటైర్ ప్రోడక్ట్ కి కంప్లీట్లీ ఇట్స్ బిగ్ గేమ్ చేంజర్ అండ్ ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు వర్క్ టీజర్ తోనే వచ్చింది సార్, అంతవరకు టోటల్ గా చేయలేదు. దట్ ఈస్ యాక్చువల్లీ 1.41 minute టీజర్ ఇంత సినారియో చేంజ్ చేస్తుంది అసలు ముందు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ, ఈవెన్ మీ. ఐఎమ్ యాజ్ అ విఎఫ్ఎక్స్ టెక్నీషియన్, నాది ఒక స్టార్ట్అప్ కంపెనీ అండి. స్టార్ట్అప్ కంపెనీకి నేను చూస్తున్నాను ఏదైనా మంచి వర్క్ కావాలి, ఒక మంచి షోరీలు చేసుకోవాలి, మంచి పోర్ట్ఫోలియో కావాలి అన్నట్టుగా చూస్తున్నప్పుడు నాకు ఈ టీజర్తోని ప్రశాంత్ వర్మ టీము అప్రోచ్ అయినప్పుడు నాకు ఆ ఫిల్మ్ గురించి పెద్ద ఐడియా లేదు. జస్ట్ బిఫోర్ డే నేను ఏదో తెలుసుకున్నాను ఒక ఫిల్మ్ ఏదో ఉందని. అంటే టీజర్ తనకు ఐడియా నాకు నచ్చింది, అందులో నాకు కనిపించింది, పొటెన్షియల్ కనిపించింది. అమ్మ ఇది కరెక్ట్గా మనకి షోరీల్కి చాలా బాగుంటుంది, దీన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్తే అని ఒక నార్మల్గానే తీసుకొని. అసలు బడ్జెట్స్ మీకు నేను రివీల్ చేయలేను కానీ బడ్జెట్స్ ఈజ్ అ వెరీ లెస్ బడ్జెట్స్, అప్పటికే అది చాలా వెరీ స్మాల్ ఫిల్మ్ అండి. సో తీసుకొని ఇంకా వాళ్ళు ఒక బేసిక్ స్టోరీ బోర్డ్తో వచ్చారు, దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ నా పర్సనల్ ఇంట్రెస్ట్తో యాక్చువల్గా వెళ్ళామండి. ఆ ట్రావెల్ అవుతున్నప్పుడే మాకు అండర్స్టాండ్ అయిపోయింది ఇది ఇంకొక లెవెల్కి వెళ్తుంది, మంచి షోకేస్ అవుతుంది. ఈవెన్ టీజర్ కూడా మేబీ బాగా హిట్ అయితే ఫిల్మ్ కూడా మనం ఇంకా మంచిగా చేయొచ్చు. రిలీజ్ కూడా చాలా సందర్భాల్లో పోస్ట్ పోన్ జరుగుతూ వచ్చింది, విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుంది, విఎఫ్ఎక్స్ ఇంకా బ్యాలెన్స్ ఉందని. అంటే విఎఫ్ఎక్స్ వాళ్ళు కూడా ముందు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ యాక్చువల్ ఫిల్మ్ కి. తర్వాత అతను ప్రశాంత్ వర్మ ఈజ్ గుడ్ పర్సన్ సార్. అతను ఏంటంటే ఒకవేళ తెలుసుకుంటే ఇది దీనివల్ల డిలే అవుతుంది, ఓకే 1 more month తీసుకోండి దగ్గర. అతను ఇంకా అంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు ఆ జర్నీ అండర్స్టాండ్ చేసుకుని మాకు ఆ ఫ్రీడమ్ కూడా ఇచ్చారు. డెఫినెట్గా క్వాలిటీ మీన్స్ ఇట్స్ టైం అండి, ఆఫ్ కోర్స్ టైం. సో ఆ టీజర్ అసలు చాలా తక్కువలోని, చాలా నాకు బడ్జెట్ కన్స్ట్రెంట్స్ చాలా ఉన్నాయి. బట్ నాకంటూ ఒక 25 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ అండి, యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీ. అది నాకు డెఫినెట్లీ ఈ ప్రోడక్ట్కి బడ్జెట్ మేనేజ్మెంట్లో కావచ్చు, కొలాబరేషన్ టీమ్స్ని కొలాబరేట్ చేయడంలో కావచ్చు, వీటి అన్నిటికీ కూడా నాకు నా ఎక్స్పీరియన్స్ పనిచేసింది. నేను ఏంటంటే ఛాలెంజింగ్గా తీసుకొని చేశాను. అందులో కొన్ని టెక్నికల్లీ ఛాలెంజెస్ ఉన్నాయి, ఈస్థెటికల్లీ చాలా బాగా చేయాలి. ఎందుకంటే షోరీలు అంటే అది ఫోటో రియలిస్టిక్ కావాలి ఏదైనా. సో ఎక్కడ ఆ జర్నీలోని ప్రశాంత్ వర్మ గారి విజన్ కానీ, అతని సపోర్ట్ కానీ, డెఫినెట్గా వాళ్ళ టీం కూడా డెఫినెట్గా సపోర్ట్ అయిందండి. అంటే ఎప్పుడైనా ఒక ఐడియాని మళ్ళీ చేంజ్ చేస్తే మళ్ళీ టైం మారుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీజర్లో ద లాస్ట్ షాట్ చాలా ట్రెమెండస్లీ పీపుల్ అసలు అప్రిషియేట్ చేశారండి. కేవ్లోకి కెమెరా ఎలాగా ఫాలో అవుతుంటుంది, లోపలికి వెళ్ళేసరికి హనుమాన్ మనం రివీల్ చేస్తున్నాం ఆ శివలింగం.
అది టైల్ కూడా ఇలా అవును, లేస్తుంది. అవును, అవును. అంటే అది ఎక్కడి నుంచి ఐడియా ఎక్కడికి వెళ్తుంది మాట్లాడుకున్నప్పుడు ఒక వెర్షన్ అయిందండి. అంటే ఫస్ట్ ఏంటంటే జస్ట్ కేవ్ దగ్గర అనుకున్నాం, తర్వాత కేవ్ లోపలికి అనుకున్నాం, ఇంకా లోపలికి వెళ్ళాం, తర్వాత హనుమాన్ ప్లేస్ చేయడానికి ఎయిర్ లో పెట్టాం, తర్వాత చుట్టూ ఆరా పెట్టాం, తర్వాత శివలింగం వచ్చింది. అవును. దీస్ ఆల్ ఆర్ డిబేట్స్ అండ్ ఐడియా చేంజెస్ అండ్ ఆబ్వియస్లీ మనకి టైం అవుతుందండి. అందులో మనకి టైం కూడా ఇవ్వలేదు అనుకోండి సార్, పర్టికులర్ గా కట్ ఆఫ్ డేట్ ఉంటే ఏం చేయగలం, అప్పుడు చేసింది మనం ఇవ్వాలి. సో అలా ఎన్హాన్స్ చేసుకోవడం కూడా ఒక ఆపర్చునిటీ వచ్చిందండి. దిస్ అ గ్రేట్ ఆపర్చునిటీ యాజ్ అ టెక్నీషియన్ గా. నాకు నేను చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చేశాను కానీ ఎప్పుడు కూడా కెమెరా ముందుకు రావడం కానీ ఎప్పుడు ఇంతవరకు ఏది జరగలేదు. మేబీ ఎంతో మంచి వరకు కూడా ఫిల్మ్స్ ఫ్లాప్ అయిపోయిన ఉంటాయి. అవును. సో దిస్ ఇస్ రియల్లీ గాడ్స్ గ్రేస్ అండి. నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్స్ఫుల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్. జనరల్ గా ఆలోచన రావడం వేరు, దాన్ని ఆచరణలో పెట్టడం వేరు. మీరు చెప్తున్నారు ఇప్పుడు క్లైమాక్స్ లో హనుమంతుని చూపించే విధానం, ఆ కేవ్ లోకి కెమెరా వెళ్ళిపోవడం, అక్కడ నుంచి మంచులింగంలో ఉండడం, మీరు అన్నట్టు ఆ టైల్ కూడా హనుమంతుడి తోక ఇట్లా ఒక్కసారిగా ఇట్లా ఇక హనుమంతుడు యాక్టివ్ అయిండు అన్నది మాత్రం ప్రధానంగా కనిపించింది. అది యాక్చువల్ గా నేను వద్దన్నానండి ప్రశాంత్ గారికి. అది ఫస్ట్ స్టాటిక్కే. తర్వాత వాళ్ళ సిస్టర్ కూడా షీఈ్ వెరీ క్రియేటివ్ అండి. ఆవిడ దగ్గర కొద్దిగా టైల్ ఏదైనా చూపిద్దాం, ఇలా మూమెంట్ మరీ స్టాటిక్ గా ఉంది, టాయ్ లాగా అయిపోద్దేమో అంటే, బాగోదు కదా మేడం తపస్సు అంటే, లేదు హనుమాన్ ఉన్నాడు అని కూడా అంటారు. మీరు చెప్పి మీరు బాగానే పెట్టారు. హనుమాన్ రియాక్ట్ అయ్యాడని అర్థమైపోయింది. అప్పుడు ప్రశాంత్ వర్మ గారు ఎప్పుడైతే అది అన్నారో దాని మీద మేము కొద్దిగా మూవ్ చేసాం, తర్వాత మొత్తం మూవ్ చేసాం, టోటల్ గా ఫార్మేషన్ కే తీసుకొచ్చాం ఫైనల్ గా. అది చాలా సూపర్ సక్సెస్ అయింది. అదొకటి. ఆ తర్వాత ఆ లింగం బ్లాస్ట్ అయిపోవడం, హనుమంతుడు ఒక్కసారిగా పైకి రావడం, క్లైమాక్స్ సాంగ్ కూడా చాలా గూస్ బంప్స్. ఆ సీన్ మొత్తం చాలా గూస్ బంప్స్. సినిమా మొత్తానికి క్లైమాక్స్ సీన్, ఆ సాంగ్ తో పాటు ఈ మధ్యలో నేను చూసిన థియేటర్ లో పూనకాలు వచ్చి ఒక మహిళ కూడా ఇట్లా థియేటర్ లో పూనకం వచ్చేసినట్టు ఈ మధ్యలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. సో హనుమాన్ ప్రభావం ఉంది అన్నది చాలా వరకు రామ భక్తులు గానీ హనుమాన్ భక్తులు గానీ అనుకోవడం తప్పేం లేదు. బట్ ఎవరి పర్సనల్ అది జరుగుతూ ఉంటుంది. బట్ కమింగ్ టు ఒకటి చెప్పండి నాకు, హనుమంతుడు ఈ సినిమాలో హనుమంతుడిని చాలా బాగా చూపించారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే, చాలా సందర్భాల్లో ఒక కొండల మధ్యలోంచి వాటర్ లోంచి వెళ్ళి అక్కడ ఇంత పెద్దగా హనుమంతుని చూపిస్తారు, ఇట్లా గదతోటి ఇట్లా పెట్టుకొని ఇట్లా ధీటుగా ఉంటారు హనుమంతుడు. ఇది నా రాజ్యం, ఇక్కడికి ఎవరు వస్తారో చూద్దాం అన్నట్టుగా ఆంజనేయుడు అక్కడ ఉంటాడు. అందులో హీరోయిజం అనిపించింది. అది తేజ సజ్జన్ దాంట్లో నాకు ఎందుకు అనిపించింది, ఈ హీరోకి సింబాలిక్ గా చూపుతున్నాడు కదా, ఈ ఊరికి ఒక క్షేత్ర పాలకుడు లాగా కనిపిస్తున్నాడు కదా ఆంజనేయుడు అన్నట్టు కనిపించింది. ఎట్లా చేశారు అది? అసలు మీ విశ్లేషణ చాలా బాగుంది. అది హనుమాన్ స్టాచ్యూ అన్నది నాకు ముందే తెలుసు అండి. ఫస్ట్ అయితే మనం రివీల్ చేయాలి మొత్తం అంజనాద్రి. అంజనాద్రి రివీల్ చేయాలి. టీజర్ టైంలోనే ఈ వరల్డ్ అంతా ఆల్మోస్ట్ ఆల్ మేము బిల్డ్ చేసామండి. తర్వాత ఫిల్మ్ అంతటికి కూడా అది యూటిలైజ్ అయింది. సో అది అఫ్ కోర్స్ డైరెక్టర్ విజన్ ఇస్ ద హైయెస్ట్ ప్రయారిటీ అండి. తర్వాత దాని కాన్సెప్ట్ లెవెల్ నుంచి తీసుకువచ్చి, అది ఇంకొక టెక్నికల్ ఛాలెంజ్ ఉందండి. యాజ్ అ విఎఫ్ఎక్స్ టెక్నీషియన్ గా నేను చెప్తాను, మీకు కెమెరా ట్రావెల్ అవుతుంది కంప్లీట్లీ. మీరు చెప్పిన వాటర్ లోంచి, హిల్స్ లోంచి, మధ్యలో ఆ కలర్స్ హనుమాన్ చూపించాలి. హనుమాన్ తర్వాత మళ్ళీ కెమెరా డౌన్ అయ్యి అంజనాద్రి విలేజ్ వరకు వెళ్ళి అక్కడ నెక్స్ట్ ఫారెస్ట్ లోకి వెళ్లే వరకు కెమెరా సింగిల్ షాట్ అండి, వితౌట్ కట్ కంప్లీట్లీ సీజీని హ్యాండిల్ చేయాలండి. అంటే అది టెక్నికల్లీ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయండి. అందులో నేను ఒక రీసెర్చ్ లో ఒక హాలీవుడ్ సాఫ్ట్వేర్ యూస్ చేశాను, క్లారిస్ అని చెప్పి. అలాగే అదర్ సాఫ్ట్వేర్స్ కూడా నేను బ్లెండర్ అని ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ వాడతాను. ఇట్స్ టెక్నాలజీ థింగ్స్ ఇవన్నీ కూడా. అయితే దాన్ని ఫోటోరియలిస్టిక్ కావాలి, అంత వెజిటేషన్, వాటర్ సిమ్యులేషన్స్, కలర్స్, హనుమాను, ఒక విలేజ్, ఫారెస్ట్ అంతా కలిపి చూపించాలంటే చాలా ఇంట్రెస్ట్గా ప్యాషన్తో చేసామండి. యాక్చువల్గా కొంత ఫ్రీడమ్ డైరెక్టర్ సైడ్ కూడా వచ్చింది, ఎందుకంటే అంత కష్టపడతారంటే నాకు జస్ట్ అలా లీఫ్ ఏదో క్రాస్ అయినా సరిపోతుంటే మీరు కట్ చేసుకోండి షార్ట్స్, వద్దు సార్ ఏదైనా ఛాలెంజింగ్గా చేద్దాం బాగుంటుంది అలా కెమెరా ట్రావెల్ అవుతుంటే అన్నది సక్సెస్ అయిందండి. దట్ హనుమాన్ స్టాచ్యూ కూడా అసలు నాకు ఒక ఓల్డ్ కొలీగ్ ఒక అతను ఉన్నాడు, గౌరవ్ అని చెప్పి, ఈజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్, ఈజ్ ఫ్రమ్ బెంగళూరు. అంటే ఇందులో రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మీరు హనుమాన్ స్టాట్యూలో చూసారంటే అందులో మోడలింగ్ అని, టెక్స్చరింగ్ అని, లైటింగ్ అని ఇవన్నీ ఉంటాయి. ఆ ఫస్ట్ మోడల్ డిజిటల్ స్కల్ప్టింగ్ అన్నకి నేను, అంటే నాకు ఆ పరిచయాల నెట్వర్కింగ్ ఉండడం వల్ల ఎవరితో వర్క్, ఏ డిపార్ట్మెంట్ స్పెషలైజేషన్ అని తెలుసుకోవడానికి అక్కడ వరకు తీసుకొచ్చాను. ఇట్స్ లాట్ ఆఫ్ సపోర్ట్ అండి, ఇట్స్ టీమ్ వర్క్. డెఫినెట్లీ ఇది ఒక్కరు తీసుకోవడానికి అది ఎంతో మంది కష్టం అండి. అంటే జనరల్ గా నేనేమనుకున్నానంటే, యాజ్ ఏ ఆడియన్ గా నేను చూస్తున్నట్టు, ఈ సినిమాలో ఆంజనేయుడు ఒక కొండల మధ్యలో, ఒక కొండకు ఆంజనేయుడు ఉన్నాడు, ఒక గద పట్టుకుని ఉన్నాడు. చివరిలో ఈ ఆంజనేయుడు గద ఇట్లా తీసి భుజాన పెట్టుకుంటాడేమో అని నేను ఊహించుకున్నాను యాజ్ అన్ ఆడియన్. బట్ దీనికి మించి ఒక గుహ లోపల ఆంజనేయుడు ఉంటాడు, అసలైన ఆంజనేయుడు అక్కడ ఉన్నాడు. ఆ ఆంజనేయుడు ఆ మంచులింగాన్ని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేస్తాడు, శత్రువుల్ని చీల్చి చెండాడతారని చెప్పేసి మీరు దానికి మించి అవుట్పుట్ ఇచ్చారు. దట్ వాస్ వెరీ వండర్ఫుల్. ఐ లవ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ హనుమాన్ ఫోటోరియలిస్టిక్ క్యారెక్టర్ గురించి కొద్దిగా చెప్పాలండి. అది యాక్చువల్లీ నేను టీజర్ అప్పుడే మేము స్టార్ట్ చేసాం వర్క్ అది. ఓకే.
ఆ సాంగ్ ఎందుకంటే నాకు అసలు ఆ సాంగ్ వింటుంటే ఇంకా మీరు ఇప్పుడు విజువల్స్ చూసి చెప్తున్నారు, విజువల్స్ లేనప్పుడే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అమ్మ ఇది విజువల్స్తో ఎక్కడికో వెళ్ళిపోతుంది, దట్టు హనుమాన్ చాలీసా అంటే ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ మంత్ర అన్నది నాకు ముందు నుంచి ఉందండి. అయితే హనుమాన్ అప్పటికే స్టార్ట్ చేసాము, టీజర్ అయిన తర్వాత మోర్ రెస్పాన్సిబిలిటీస్ ప్రిపేర్ క్వాలిటీ ఎన్హాన్స్ చేసుకోవడానికి అందరూ వీఆర్ ప్రిపేర్డ్ అండ్ ఫ్రమ్ ప్రొడక్షన్ సైడ్ కావచ్చు, డైరెక్టర్ సైడ్ కావచ్చు, నా సైడ్ కావచ్చు. సో స్కేల్ అప్ చేసుకున్నాం అంత టైంని కానీ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ద స్కేల్ అప్డ్. అండ్ ఆ క్యారెక్టర్ మధ్యలో అవుతుంది వర్క్, అప్పటికే అసలు మొత్తం ఆఫ్టర్ టీజర్ ప్రోడక్ట్ సినారియో చేంజ్ అయిపోయింది, మీకు తెలియదు. అప్పుడు డైరెక్టర్ గారికి ఇంకో ఐడియా వచ్చిందండి, ఉదయ్ గారు మనం లైవ్ యాక్షన్కి వెళ్ళిపోదామా, 3D వద్దులేండి అన్నారు. అమ్మ మిస్ అయిపోతానేమో, అప్పటి వరకు చాలా వర్క్ చేశాను అంటే అతను 2-3 సార్లు ఐడియా వచ్చి ఆఖరికి ఒకసారి వచ్చి అన్నారు, నేను ఒక స్టార్తో మాట్లాడానండి, సూపర్ స్టార్ అతను కన్నడలోని, మనం అది చేసుకుంటే బెటర్ ఏమో, 3D అంటే మళ్ళీ ఏమైనా కార్టూనిష్ వస్తుందేమో అది ఇది అన్నారు. అసలు మెయిన్ సాంగ్ అది అంటే, వద్దు సార్ ట్రస్ట్ మీ సార్, ఇట్స్ ఫోటో రియలిస్టిక్ ఖచ్చితంగా వస్తుంది ఇది అని నేను కన్విన్స్ చేయడానికి నా ప్రయత్నం నేను చేశాను. బట్ అల్టిమేట్లీ ఈజ్ ద డెసిషన్ మేకర్. ఏమో ఆ గాడ్స్ గ్రేస్ నాకు మొత్తానికి ఆ షూటింగ్ చేయకుండా 3Dకే ఇచ్చారు. ఇట్స్ అ వెరీ ఫోటో రియలిస్టిక్ రావడానికి మేము చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాము. అంటే హనుమంతుడి పొజిషన్ గానీ, హనుమంతుడి ధీరత్వం గానీ, ఇవన్నీ చూపించాలంటే మీరు ఎంతో కొంత పేపర్ వర్క్ గానీ, లేదంటే దానికి సంబంధించినటువంటి సీన్స్ చూడాలా, ఏదో ఒక రెఫరెన్స్ తీసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఎట్లాంటి రెఫరెన్స్ తోటి మీరు పనిచేస్తారు అక్కడ? రిఫరెన్స్ అనేం లేదండి, కాన్సెప్ట్ లెవెల్లోనే డిజైనింగ్ ఇది మార్చి అది మార్చి, ఇంకా జైగాంటిక్ ఫెరోషియస్ గా కనిపించాలి, గాడ్ అది స్పిరిచువాలిటీ కూడా ఉండాలి, ఇవన్నీ రకరకాల చేంజెస్ లో ఫైనల్ గా అల్టిమేట్లీ ఒకటి లాక్ చేసుకుంటాం. లాక్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ అండి, ఓకే అది కాన్సెప్ట్ లెవెల్ అయిన తర్వాత మోడలింగ్ అయిన తర్వాత టెస్టింగ్ అయిన తర్వాత యానిమేషన్, రిగ్గింగ్, ఇలా రకరకాలు ఉంటాయి డిపార్ట్మెంట్స్. అంటే జనరల్ గా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. జనరల్ గా తెలుగు సినిమాలో ఇంకా పెద్ద ఛాలెంజెస్ అనుకోవాలి, ఎందుకంటే మీకంటే ముందు బాహుబలి వచ్చి కూర్చున్నది, మీకంటే ముందు RRR వచ్చి కూర్చున్నది, ఇంకా చాలా గ్రాఫికల్ మూవీస్ ఉండాలి, పెద్ద పెద్ద బడ్జెట్ మూవీస్, ఆది పురుష్ లాంటి భారీ బడ్జెట్ మూవీస్ కూడా ఉన్నాయి. సో వీటన్నింటిని ధీటుగా ఢీ కొడతాం అన్నటువంటి కాన్ఫిడెన్స్ మీకు ఉండేనా? వర్క్ బాగుంటుందని తెలుసు కానీ మరి వాటితో కంపారిజన్ చేసి దిస్ ఇస్ ఎ వెరీ స్మాల్ ఫిల్మ్ ఇది నాకు ముందు నుంచి తెలుసు. ఐఎమ్ సేయింగ్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చూసిన తర్వాత నాకు అనిపించింది, రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేసి ఉండే, ఇట్లాంటి భారీ సినిమాల కంటే ఈ సినిమాని చూసి నేర్చుకోండి అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. అంటే ఒక చిన్న సినిమా ఇంత పెద్దది అవడం, అది ఎస్పెషల్లీ VFX రోల్ గురించి మాట్లాడడం అన్నది డెఫినెట్లీ ఇట్స్ నాకు ఒక ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ డెఫినెట్ గా. ఇట్స్ ఎంటైర్ టీమ్ కి, ఇది నా ఒక్కడిదని కాదండి, ఎంటైర్ టీమ్ ఎవరెవరు వర్క్ చేశారు వాళ్ళందరూ కూడా చాలా అసలు వాళ్ళకి ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఇది, ఎంత అప్రిషియేషన్స్ అండి. అదే ఎస్పెషల్లీ VFX గురించి ఫిల్మ్ లో మాట్లాడడం అన్నది ఎప్పుడో కానీ రేర్ గా ఉంటుందండి. అదే ఒకవేళ హైయెస్ట్ స్టార్డమ్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, అసలు VFX గురించి మాట్లాడరు కూడా. ఆఫ్ కోర్స్ ఈ రోజు VFX కి రీజన్ కూడా అదే, VFX is the reason. That is the time. That is the star in the movie. Yes. అనుకున్నారా మీరు అంటే ఇంత భారీ హిట్ కొట్టబోతున్నా, ఇంత భారీ హిట్ కొడతాం, అసలు థియేటర్లు కూడా దొరకనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు దేశంలో థర్డ్ ప్లేస్ లో ఉంది, రైట్ ఆఫ్టర్ బాహుబలి, RRR తర్వాత హనుమాన్ ఇస్ ది థర్డ్ ప్లేస్. అంటే నాకు ఎక్కువ ముంబై నెట్వర్క్ ఎక్కువ ఉంటుందండి తెలుగు ఇండస్ట్రీ కన్నా, నేను అక్కడ ఎక్కువ వర్క్ చేయడం వల్ల నాకు అంటే అక్కడ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కూడా మాట్లాడుతుంటారు. ఈరోజు మార్నింగ్ కూడా నాదేదో ఇంటర్వ్యూ వచ్చింది బాలీవుడ్ లో. ఓకే, వాళ్ళు ఇంకా షాక్ లో ఉన్నారండి, ఏంటి బడ్జెట్ ఏంటిది అసలు, ఈ ఫిల్మ్ ఏంటి అసలు 300-350 crores ఏంటి అంటే నాకే అర్థం అవ్వట్లేదండి, ఏం జరుగుతుందో అసలు డైజెస్ట్ అవ్వట్లేదు, రావట్లేదు. కానీ వర్క్ చేసుకెళ్ళిపోయామండి, ప్యాషనెట్ గా చేసాం, హార్డ్ వర్క్ చేసాం అన్నంత వరకే, కానీ ఈ రిజల్ట్స్ బియాండ్ ద ఇదండి ఇమాజినేషన్. ఎంతమంది పని చేశారు హనుమాన్ సినిమాకి మీరు? గ్రాఫిక్ ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఒక 100 to 150 టీమ్ ఉంటారండి. అంటే రకరకాల ఫ్రీలాన్సర్స్ కావచ్చు, డిఫరెంట్ టీమ్స్ కావచ్చు, నేను అవుట్ సోర్స్ చేసిన కంపెనీస్ ఉంటాయండి, వాళ్ళు కూడా ఎవ్రీబడి రియల్లీ గ్రేట్ జాబ్ అంట. ఇక్కడ హైదరాబాద్ లో కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ అంతా హైదరాబాద్ లోనే ఇచ్చానండి కంపెనీస్, చిన్న స్టూడియోస్, పెద్ద స్టూడియోస్. గొప్ప విషయం ఏంటంటే తెలుగు సినిమా ఇండియన్ సినిమాగా మారిపోయింది, పాన్ ఇండియా లెవెల్లోకి వచ్చేసింది. చాలా వరకు పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద డైరెక్టర్లు VFX కావాలంటే ఎక్కడో దేశ విదేశాలలోకి పోయి అక్కడి నుంచి వర్క్ చేయించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఒక తెలుగు ఆర్టిస్ట్, తెలుగులో VFX డైరెక్టర్ ఉన్నారు, క్రియేటివ్ డైరెక్టర్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు ఎంతైనా చేయగలుగుతారు, హాలీవుడ్ స్థాయిలో చేయగలుగుతారు అని చెప్పేసి ఒక హింట్ కాదు, ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు మీరు హనుమాన్ మూవీతో. ఐ థింక్ తెలుగులో కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి, తెలుగు వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి ప్రూవ్ చేస్తారు మీరు ఈ సినిమా. ఇట్స్ వ్యాలిడ్ క్వశ్చన్ అండి, ఇది క్వశ్చన్ అని కాదు మీ అనాలిసిస్. అంటే స్మార్ట్ ఫిల్మ్ అనేసరికి VFX అనేసరికి భయపడుతున్నారండి, చిన్న పోస్ట్ పోన్లు అవుతాయి, వాళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది, కానీ అది టైం కంట్రోల్ ఉండదు, బడ్జెట్ కంట్రోల్ ఉండదు అన్నది ఏం లేదండి. పర్ఫెక్ట్ గా ప్రీ ప్రొడక్షన్ డిజైనింగ్ వర్క్ చేసుకుంటే, ప్రతిదీ స్టోరీ బోర్డింగ్ కానీ కాన్సెప్ట్ లెవెల్ నుంచి చేసుకుంటే బడ్జెట్స్ తగ్గుతాయి, యాజ్ ఇట్ ఈస్ గా మనం అనుకున్న డేట్కి వెళ్ళొచ్చు, ఎవ్రీథింగ్ ప్లానింగ్ అండి.
ఉండాలండి, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోగలగాలి. అండ్ డైరెక్టర్ విజన్, విఎఫ్ఎక్స్ టీము మొత్తం వాళ్ళ సింక్ ఉండాలండి. ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ ఉంటే నేను వెళ్ళి లొకేషన్కి వెళ్ళి నేను ట్యాబ్ లో వర్క్ చేసి అప్రూవల్స్ తీసుకునేది కాకుండా యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ద వర్క్. డెఫినెట్లీ వీ కెన్ డూ వండర్స్ విత్ స్మాల్ బడ్జెట్స్ అండి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, గ్రావిటీ లాంటి సినిమా మొత్తం అదంతా విఎఫ్ఎక్స్ బేస్డ్ కదా, ఎక్కడ భూమి మీద వాళ్ళు షూట్ చేసినట్టు కనిపించదు మూవీ చూస్తే. అలాంటి ఫిల్మ్స్ ఇప్పుడు వెరీ ఈజీగా తీయచ్చండి. పూర్వన్కి ఇప్పటికి మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, టెక్నాలజీ మనకు చాలా సపోర్ట్ చేస్తుంది, హార్డ్వేర్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇవన్నీ కూడా మన హైదరాబాద్లోనే, మన ఇండియాలోనే మనం ఒక అవతారాలు కూడా తీయచ్చండి. టీం ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ సేమ్. హాలీవుడ్కైనా మనకైనా ఒకటే కదండి. ద విజన్, ద వర్క్, అది ద ప్లానింగ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజు హనుమాన్ ఇస్ ద రియల్లీ ఇట్స్ నాకు తెలిసి ఇది బెస్ట్ కేస్ స్టడీ అవుతుంది ఇండియాలో. ఎగ్జాక్ట్లీ డెఫినెట్లీ ఇట్స్ కేస్ స్టడీ అవుతుంది. ఎందుకంటే ఇంత లో బడ్జెట్ లోని అంత విజువల్స్ చేయొచ్చండి. అదే వండర్ ఏం చేయలేదు, మేము ప్లాన్డ్ గా వెళ్ళాం. దట్స్ అంటే మాకు ఇంక రిస్ట్రిక్షన్స్ అంతకుమించి లేవండి. రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఏం చేయాలి, ఆ వర్క్ చేయాలి విత్ ఇన్ ద బడ్జెట్. అది అఫ్ కోర్స్ నా ఎక్స్పీరియన్స్ కూడా నాకు హెల్ప్ అయింది, చాలా హెల్ప్ అయింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమాలన్నీ తెలుగు సినిమా వైపు చూస్తున్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా ఈ గ్రాఫిక్స్ ఏదైతే ఉందో తెలుగు సినిమా వాళ్ళు వరల్డ్ వైడ్ చూస్తున్నారు. బట్ ఈ రోజు ఇట్లాంటి వరల్డ్ వైడ్ లో గ్రాఫిక్స్ సినిమాలు తీసే వాళ్ళు, ఇట్లాంటి కంటెంట్ ఉన్న వాళ్ళు కూడా తెలుగులో ఆర్టిస్టులు ఉన్నారు, తెలుగులో విఎఫ్ఎక్స్ బాగుందని చెప్పేసి వచ్చే స్థాయికి మీరు తీసుకొచ్చారు హనుమాన్ మూవీ. ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎగ్జాక్ట్లీ, నాకు అనిపించింది అది, ఆ విజువలైజేషన్ చూస్తుంటే గానీ, ఆ వాటర్ చూస్తుంటే గానీ, మరి ముఖ్యంగా సముద్రపు లోపల ఆంజనేయుడి ఆ రక్తపు బొట్టు సముద్రంలో పడ్డ క్షణంలో ఆల్చిప్పలో వెళ్ళి ఆ ముత్యం లాగా. యాక్చువల్ గా మంచి పాయింట్ గుర్తు చేశారండి. ఇప్పుడు మీరు టైటిల్ సీక్వెన్స్ మీకు గుర్తుందో లేదో, ఒక 3D లుక్ అండ్ ఫీల్, ఒక కైండ్ ఆఫ్ లుక్ అండ్ ఫీల్. అది యాక్చువల్గా నేను టీజర్కి ముందే అది ఆ సీక్వెన్స్ స్టార్ట్ చేశాను, జస్ట్ మాట్లాడుకున్నాను అది చేయడానికి. డైరెక్టర్ వాళ్ళు ఏంటంటే టీము బడ్జెట్ని అన్ని దృష్టిలో పెట్టుకొని ఆ టైంలో బిఫోర్ టీజర్ 2D డ్రాయింగ్స్ లాగా ఇచ్చి టైటిల్స్ వస్తాయి కదా, జస్ట్ అలాగే ఏదైనా 2D యానిమేషన్ కైండ్ లో ఏదైనా సమ్ లుక్ అండ్ ఫీల్ తీసి చేద్దాం అన్నట్టుగా ఒక సాంగ్ అండి. అది బార్న్ ఎలా అయ్యారు, హనుమంతుడు పుట్టుక గురించి. నాకు మనసులో ఎప్పటి నుంచో బాహుబలి 2 నాకు టైటిల్ సీక్వెన్స్ నచ్చింది. నేను అదే అనబోతున్నా, నాకు బాహుబలి టైటిల్ సీక్వెన్స్ చూసినట్టు అనిపించింది హనుమాన్. నాకు అప్పటి నుంచి ఇలా ఏదైనా చేస్తే బాగున్నా అది నేను ఇనిషియేటివ్ తీసుకొని 2D వాళ్ళు అడిగినా కూడా నేను 3Dకి వెళ్ళిపోయాను. 3Dకి వెళ్ళి ఇంకా కొత్తగా ఏదైనా లుక్ అండ్ ఫీల్ ట్రై చేద్దాం అని వచ్చింది. దట్ ఈస్ ద అంటే ప్యాషన్ అలా డ్రైవ్ చేసిందండి. యాక్చువల్గా అయితే అది అనుకున్నది కాదు కదండి, ఒక 2Dలో ఇవ్వాల్సింది 3D వరకు వచ్చిందంటే అది అనుకున్నాను. తర్వాత డైరెక్టర్ కూడా నచ్చింది, డైరెక్టర్ కూడా మళ్ళీ అందులో చేంజెస్, ఎన్హాన్స్మెంట్స్, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ కింద వెళ్ళింది. ఏదో మీరు ఒక క్వశ్చన్ అడుగుతుంటే తక్కువ నాకు ఈ టైటిల్ సీక్వెన్స్ గుర్తొచ్చింది. దిస్ వండర్ఫుల్ సాంగ్ అండి అది యాక్చువల్గా. ఎగ్జాక్ట్లీ, అది కూడా బాగానే అచీవ్ అయ్యామని. దాంట్లో కూడా అంటే ఈ టైటిల్ సీక్వెన్స్ గురించి వచ్చింది కాబట్టి చెప్పాలనుకుంటున్నాను. హనుమంతుడు నిద్రలేసిన ఒక సీన్ ఉంటుంది, బెడ్రూమ్ లో నిద్రలేసిన సీన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ చాలా బాగా వచ్చింది, ఎక్స్ప్రెషన్ కూడా క్యాచ్ చేసిండ్రు. ఎంత బాగా చేసిండ్రు, తెలుగు వాళ్ళు చేశారని చెప్పేసి నేను ఐ ఫెల్ట్ వెరీ స్టన్. ఇది తెలుగులో చేసిన వాళ్ళ, తెలుగు ఆర్టిస్ట్ లా ఇది చేసిందని చెప్పేసి. దట్ వాస్ వండర్ఫుల్ సీరీస్. ఇక్కడ మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్. అంటే దాన్ని యూటిలైజ్ చేసుకునే ఆ టీం వర్క్ నడవాలండి. డైరెక్టర్ మనం మింగిల్ అయిపోవాలండి. ఒక టీం వర్క్, డిబేట్, టైం దృష్టిలో పెట్టుకోవాలి, బడ్జెట్ దృష్టిలో పెట్టుకోవాలి, క్వాలిటీ అంతా అన్లిమిటెడ్. నాకు ఈ ఫిల్మ్ కి ఇంకొక 3 నెలలు 4 నెలలు ఇచ్చింటే బాగా అనిపించింది ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత. అంటే ఎంతైనా మాకు టైం కావాలండి క్వాలిటీకి, దట్ ఈస్ అ నెవర్ ఎండ్. మనం ఎక్కడ ఆపుతున్నాం ఏంటి, దట్ ఈస్ ద ప్లానింగ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వద్దులేండి, ఇప్పటికే మాకు చాలా రోజులు వెయిట్ చేసి సంక్రాంతికి వదిలిపెట్టారు. అంటే టీజరే 3 సార్లు పోస్ట్ పోన్ చేశారండి. అసలు అక్కడ టీజర్లు పోస్ట్ పోన్మెంట్ ఉండవండి, మూవీస్ ఉంటాయి. అంటే నేను ఇంకా లిటరల్లీ అంటే మా వర్క్ అతను చూస్తున్నారు కనుక, ఇన్వాల్వ్ అవుతున్నారు కనుక హీ అండర్స్టాండ్. అతనికైనా తెలియకపోయినా నేర్చుకొని మరి అతను అండర్స్టాండ్ చేసుకొని ఆ సపోర్ట్ ఖచ్చితంగా ఇచ్చారండి. ఒకనొక టైంలో ఇంకొక 2 months ఉంటే బాగుంది అనిపించింది. లక్కీలీ అది వాళ్ళే పోస్ట్ పోన్ చేశారు, నేను చేయకుండాను. ఎందుకంటే ఆదిపురుష్ రిలీజ్ అయింది, బాగోదు వాళ్ళతో చేస్తే తర్వాత మనం చేద్దాం అని చెప్పి ఒక 1 month ఆగారు. మీరు ఏం చెప్తారు ఆదిపురుష్ గ్రాఫిక్స్ కి హనుమాన్ గ్రాఫిక్స్ కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో వస్తుంది, ఆదిపురుష్ ని కంపేర్ చేస్తూ హనుమాన్ గురించి పొగడ్తలు వర్షం కురుస్తుంది సోషల్ మీడియాలో, ఏం చెప్తారు? అలాగే అది ఇట్స్ ఎ హ్యూజ్ బడ్జెట్ ఫిల్మ్. అది హ్యూజ్ బడ్జెట్ ప్లానింగ్ అండి. అంటే అతను ఐడియా వానర్స్ అని అంటే అలాంటి క్యారెక్టర్ కావాలని, దట్ ఈస్ ద డైరెక్టర్ ఐడియా అండి. ఇక్కడ విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు చేయగలిగింది ఏముంది, అది పీపుల్ కి నచ్చిందా లేదా, దట్ ఈస్ ద పార్ట్ అండి. బట్ హార్డ్ వర్క్ అయితే డెఫినెట్ గా జరిగి ఉంటుంది, జరగకుండా ఏం జరగదండి. దట్ ఈస్ ద విజన్, అన్ని మ్యాచ్ అవ్వాలండి. అంత బడ్జెట్ పెట్టి ఏమో ఐడియా ఎవరికి పీపుల్ కి వానర్స్ అని అనేసరికి ఇంకా అలాంటి క్యారెక్టర్స్ కానీ, లేకపోతే ఏది మన రావణ రాజ్యాన్ని అది కూడా ఏంటంటే ఇంద్రజిత్తుడు కట్టాడు, ఆ రావణ రాజ్యం అంటే ఎలా ఉంటుంది అన్నది అందరికి ఒక ఇమేజినేషన్ ఉంది. ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ, దాన్ని ఒక డన్ లాగా చేయడం కానీ, అతని ఐడియా ఏంటో మరి పీపుల్ కి అది క్యాచ్ అవ్వలేదు, సంథింగ్ ఏదో పెద్ద గ్యాపే వచ్చింది. అంటే
చరిత్రను చరిత్రలాగా చూపిస్తే బాగుంటది ఏదైనా కానీ. దట్టు రామాయణం మీద గబుక్కన ఎక్స్పెరిమెంట్స్ అన్నా కూడా పీపుల్ వోంట్ ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. అందుకే వాళ్ళకి ఆ విషయంలో ఒక ఎదురుదెబ్బ తగిలింది కదా, జనాలు కూడా తిప్పి కొడతారు కదా, అందుకే హనుమంతుడిని హక్కును చేర్చుకున్నారు. రైట్. ఉదయకృష్ణ గారు, అంటే హనుమంతుడి వరకు రావడానికి చాలా కష్టపడి ఉంటారు. ఈ రోజు హనుమంతుడు మీ మీద బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ప్రజలు ఆశీర్వదించారు, ప్రజలు మెచ్చడం జరిగింది. భారతదేశం మొత్తం కూడా ఈ విఎఫ్ఎక్స్ చేసింది ఎవరు అని మిమ్మల్ని గుర్తించినటువంటి పరిస్థితి. ఉదయకృష్ణ గారు ఇక్కడ దాకా రావడానికి అసలు లైఫ్ కెరీర్ ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా రావడానికి ఎన్ని మెట్లు ఎక్కడం జరిగింది, ఏమైంది అసలు? నేను యాజ్ అ విఎఫ్ఎక్స్ టెక్నీషియన్ గా ఇదే హైదరాబాద్లో నా కెరీర్ స్టార్ట్ చేశానండి. కొన్ని తెలుగు ఫిల్మ్స్ కూడా చేశాను, మీకు పాత గుర్తున్న ఉంటాయి. కొన్ని శ్రీరామదాస్ అని, లక్ష్మి అని, కొన్ని హెవీ సీజీ వర్క్స్ అప్పుడు ఒక 2-3 పీపులే చేసేవాళ్ళు అండి ఆ టైంలోని. అప్పుడు ఉన్న టెక్నాలజీకి దానికి అప్పటికిప్పటికి టెక్నాలజీస్ ఇవన్నీ చాలా చేంజ్ అయ్యాయి. దీని తర్వాత చెన్నై అని, బెంగళూరు అని, ముంబై ఇస్ ద లాంగ్ టైమ్ అండి. రకరకాల కంపెనీస్, రకరకాల ప్రాజెక్ట్స్, హాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ఇంటర్నేషనల్ కమర్షియల్స్ కావచ్చు, చాలా ప్రాజెక్ట్స్లో నా యాజ్ అ మల్టిపుల్ టెక్నీషియన్స్గా నేను నా రోల్ ఉందండి. నేను ముంబై వెళ్ళిన తర్వాత ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పాలండి, అది నాకు ఎప్పటికీ కూడా హార్ట్ టచ్ ప్రాజెక్ట్. అది ఇట్స్ ఎ కంప్లీట్లీ 3D యానిమేటెడ్ ఫిల్మ్ ఫ్రమ్ ద బెస్ట్ ఫిల్మ్ ఫ్రమ్ ఇండియా అండి. అది ఓకే. అది అర్జున్ ద వారియర్ ప్రిన్స్ మైథలాజికల్ క్యారెక్టర్ అర్జున్ మీద అండి. ఓకే. అది యూటీవీ అండ్ డిజ్నీ చేశారు. అందులో నేను ఇట్స్ ఎ మేజర్ రోల్ అండి, యాజ్ అ టెక్నీషియన్ గాను. ఇట్స్ మల్టిపుల్ రోల్స్ చేశాను అందులో. ఓకే. యాజ్ అ టెక్నీషియన్ గా. ఓకే. ఓకే. సో అది యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంది, అర్జున్ ద వారియర్ ప్రిన్స్ అని. మూవీ పోయిందండి యాక్చువల్గా. అంటే యానిమేటెడ్ మూవీస్ అనేసి మార్కెట్ అంత ఇష్యూస్ ఉన్నాయి. బట్ డిజ్నీ అండ్ యూటీవీ ఇట్స్ ఎ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది. అది ఒకటి నాకు నచ్చిన ప్రాజెక్ట్. అలాగే అక్కడ మళ్ళీ ఈరోజు టాటా ఎలక్సీలో చేశాను, అండ్ జోధా అక్బర్ లాంటి ఫిల్మ్స్ అక్కడే చేశానండి. నెక్స్ట్ మన ఈరోజు ఇంటర్నేషనల్ ఐక్యూబ్ స్టూడియోస్ అని చెప్పి అక్కడ మేజర్లీ దట్ ఈస్ అవార్డ్ విన్నింగ్ విఎఫ్ఎక్స్ ఫిల్మ్ అండి. అలాదీన్, రితేష్ దేశ్ముఖ్ అండ్ అమితాబ్ బచ్చన్ కాస్టింగ్. ఇట్స్ 2 years వర్క్ చేసామండి, సేమ్ హనుమాన్ లాగా 2 years చేసా. ఇట్స్ అవార్డ్ విన్నింగ్ విఎఫ్ఎక్స్ అండి. మూవీ డిజాస్టర్ అది. సో మూవీ పోయింది. అదే చేసిన కూడా పేరు రాలేదు. అయితే దానికి విఎఫ్ఎక్స్ అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి, అందులో మేజర్ ఇన్వాల్వ్మెంట్స్ నా ఉన్నాయి. సో ఎన్ని చేసినా నేను తర్వాత ఒక నా ఓన్ ఐపీ క్రియేట్ చేసుకున్నానండి అభిమన్యు మీద, మహాభారత్లోని. ద బిగ్గెస్ట్ వార్ స్ట్రాటజీ, రట్క్లిఫ్, మరి గ్లాడియేటర్, బ్రేవ్ హార్ట్లు, వీటికన్నా ఏదో పెద్దగా చేద్దాం అన్నట్టుగా పద్మవ్యూహం మీద ఒక 28 lakh పీపుల్ పెట్టి నేను ఒక లవ్ అండ్ వార్ ఒక ఓన్ ఐపీ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత అది డిజ్నీ వాళ్ళు ఏదో పెద్ద ఫిల్మ్ చేద్దాం అనుకున్నారు, కానీ కాస్టింగ్ దగ్గర ఏదో సమ్ ఇష్యూ వచ్చిందండి. అంటే 16 years old కదా అభిమన్యు, అది సమ్ ఇష్యూ, అదే మొత్తానికి అది వర్కౌట్ కాలేదని. ఇలా ఎన్ని చేసినా ఎండ్ ఆఫ్ ద నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి యాజ్ ఆంటర్ప్రీనియర్గా నేను రకరకాల ప్రాజెక్ట్స్ చాలా చేశానండి. ఫస్ట్ నాది కంపెనీ ఇక్కడికి వచ్చి పెట్టిన తర్వాత బాహుబలిలో నేను వన్ ఆఫ్ ద పార్ట్ కంపెనీ అండి. అంటే అదే మల్టిపుల్ కంపెనీస్ చేశాను, చాలా కంపెనీస్ చేశాను, నాదొక చిన్న రోల్ అండి. నా కంపెనీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత నా కంపెనీ పేరు వచ్చిందంటే టైటిల్లోనే అది బాహుబలి. ఎగ్జాక్ట్లీ. సో ఇలాగ అక్కడ నుంచి ఇంకా మల్టిపుల్ ప్రాజెక్ట్స్. అదే టైంలో నేను ఒక స్పిరిచువల్ సిటీకి సంబంధించిన విజువలైజేషన్స్ కానీ ఇవన్నీ రకరకాలు ఈ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించి చేశాను. మొన్న రీసెంట్గా వచ్చిన భీమ్లా నాయక్, బింబిసార, ప్రతి దాంట్లో నా పార్ట్ ఉందండి. మొన్న వచ్చిన గుంటూరు కారం కూడా యాక్చువల్గా నేను చేయలేదు ఫిల్మ్. ఫస్ట్ వాళ్ళు గ్లింప్స్ వదిలేదు, ఫస్ట్ అది రిలీజ్ అనమాట. దాని సూపర్వైజర్ దగ్గర మీరే చేయాలి, ఇది టైం కూడా మాకు లేదు, ఇది చేస్తారంటే అప్పటికే నేను స్టక్ అయి ఉన్నానండి హనుమంత్ అని. బట్ అప్లికేషన్ ఇట్స్ గుడ్ కదా, గ్లింప్స్ ఒకటే కదా అన్నట్టుగా నేను చేశాను. అది కూడా మంచి అప్రిషియేషన్స్ వచ్చింది. దాని తర్వాత ఫిల్మ్ మొత్తం నేను చేయలేదులేండి. సో ఎన్ని చేసిన హనుమాను ఇంత రిజల్ట్స్ వచ్చేయడం అన్నది నేను ఎన్నిసార్లు డిసప్పాయింట్ అయినా ఇట్స్ టోటల్లీ పే ఆఫ్ అండి. టోటల్లీ అసలు ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా పోయింది కదా హనుమంతుడు, మొత్తం పే ఆఫ్ అయిపోయింది టోటల్ గా. అంటే ఎప్పుడో డిసప్పాయింట్స్, మనకి అచీవ్మెంట్స్ దగ్గర ఎక్కడెక్కడో డిసప్పాయింట్స్ ఉంటాయి కదా, అన్ని తుడిచిపెట్టిపోయాను మొత్తం టోటల్ గా. ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది బహుశా లైఫ్ లో మీకు, హనుమంతుడు ఆ టర్నింగ్ పాయింట్ ఇచ్చినట్టు. డెఫినెట్ గా నేను బిలీవ్ ట్రస్ట్ చేస్తున్నాను. జనరల్ గా ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, బాహుబలి అన్న పేరు సినిమా అయినా గానీ దీన్ని మనం చాలా వాడుక భాషలో వాడుతూ ఉంటాం. బాహుబలి మోటార్లు అంటారు, బాహుబలి ప్రాజెక్టులు అంటాం, ఒక బాహుబలి తోటి పోలుస్తా ఉంటాం ఒక క్యారెక్టర్ ని గానీ, ఒక ప్రాజెక్ట్ ని గానీ, వాట్ ఎవర్. తెలుగు సినిమాలో ఈ గ్రాఫిక్ కి ఇప్పుడు మీరు బాహుబలి లాగా మారిపోయారు. ఆహార్యం కూడా ఉండిపోయింది నిజానికి, వాస్తవానికి. అండ్ ఈ పేరు వెనకాల ఇంకా చాలా నర్వస్నెస్ కూడా ఉంటుంది, ఎందుకంటే రానున్న కాలంలో ఇంకా బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నేను ఇప్పుడు నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తానండి హైదరాబాద్ హబ్ గా ఒక బీస్ట్ బెల్స్ అని ఒక కంపెనీ. దట్ ఈస్ అ కంప్లీట్లీ ఫ్యూచరిస్టిక్ స్టూడియో అండి. అంటే ఇప్పటి వరకు స్టూడియోస్ పెట్టడం ఒకటండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఏదైనా. లాస్ట్ 1 year నుంచి మీరు అబ్జర్వ్ చేశారా లేదో, చాలా టెక్నాలజీ చాలా చేంజెస్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ప్రతి ఒక్కరి చేతిలోకి వస్తుంది. ఒక్కొక్క దాంట్లో కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ని నేను అడాప్ట్ చేసుకొని దీనికి ఫిల్మ్ మేకింగ్ కి నేను ఇది చేస్తున్నానండి. ఇందులో ఏఆర్, విఆర్, ఎంఆర్, ఎక్స్ఆర్ కావచ్చు,
లేకపోతే చాలా ఇన్బిల్డ్ చేస్తాను. ఇట్స్ కంప్లీట్లీ ఫ్యూచరిస్టిక్ స్టూడియో. ఇదే హైదరాబాద్ మీకు దగ్గరలోనే నేను పెడుతున్నాను. ఇదేంటంటే నెక్స్ట్ ఇందులో ఏంటంటే గ్లోబల్ టాలెంట్ మొత్తం యూటిలైజ్ చేయబోతున్నాను నేను. ఒక ఆర్టిస్ట్ ఎక్కడో నాకు జర్నీలో ఉంటాడు, నా ప్లాట్ఫామ్ మీద వర్క్ చేయాలి. సో ఇలా క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ కానీ నెక్స్ట్ ఇమీడియట్ గా నేను నెక్స్ట్ మంత్ ముంబై అండ్ చెన్నై కూడా ఆఫీస్ ఓపెన్ చేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ భారీ ప్రాజెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక హైదరాబాద్ హబ్ గా, భారీ అని కాదులేండి, మంచి వర్క్ హబ్ గా చాలా ప్రాజెక్ట్స్ మీరు చేయొచ్చు. డెఫినెట్ గా చేయొచ్చు. ఇక్కడ చిన్న ప్రొడ్యూసర్స్ ఇప్పుడు హ్యాపీ అవ్వాలండి. ఎందుకంటే చిన్న డైరెక్టర్స్ కూడా కొంతమంది నేను చూస్తుంటాం కానీ విజన్ ఉంటుంది, అమ్మ విఎఫ్ఎక్స్ బడ్జెట్ మన వల్ల కాదని. ఏం లేదండి, కరెక్ట్ గా ఫ్రమ్ స్టార్ట్ ఆన్వర్డ్స్ ద కాన్సెప్ట్ లెవెల్ నుంచి కూర్చుంటే చిన్న బడ్జెట్ లో కూడా చాలా వండర్స్ చేయొచ్చు. ఇప్పుడు టెక్నాలజీ అంత డ్రాస్టికల్లీ చేంజ్ అయిందండి. ఇవన్నీ మనం యూటిలైజ్ చేసుకోవాలి, అడాప్ట్ చేసుకోగలగాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఈవెన్ మీ సినిమా కూడా అదే, చిన్న డైరెక్టర్ అయినా గానీ ఆ గ్రాఫికల్ లెవెల్ ని చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లి ఈ రోజు పెద్ద స్థాయి డైరెక్టర్ లెవెల్లో కూర్చోబెట్టారు, పెద్ద స్థాయి సినిమా కూర్చోబెట్టారు హనుమాన్. నో డౌట్ అబౌట్ దట్. yes of course he is చిన్న పెద్ద అతనికి విజన్ ఉంది కనుక ఈరోజు ప్రూవ్ ఈ చేసుకోవాలి ఉన్న మార్కెట్ లో దిస్ మార్కెట్. డెఫినెట్లీ. సంక్రాంతి మామూలు హడావుడు కాదు కదా, మల్టీ స్టార్ పెద్ద పెద్ద హీరోలంతా వచ్చి కూర్చున్నారు అక్కడ, థియేటర్ లేని పరిస్థితి. హనుమాన్ చాలా ఇబ్బందులు ఎంత లాంగ్ రన్ ఆడడం అన్నది కూడా నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. స్టిల్ గోయింగ్ ఆన్. ఈ రోజు మనం కూర్చొని మాట్లాడుతున్నాం, ఇప్పటికీ టికెట్స్ దొరకనటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ 250 కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయిందని వింటున్నాం. 300 క్రాస్ అవుతుంది. 300 క్రాస్ అవుతుంది. వండర్ఫుల్. సో నెక్స్ట్ భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఒక భారీ విఎఫ్ఎక్స్ ప్రాజెక్ట్స్ ని మీరు చేయబోతున్నారు. ప్రపంచానికి తెలుగు సినిమా ఇప్పటివరకు చూపించడం జరిగింది, తెలుగు గ్రాఫిక్స్ ని కూడా చూపించబోతున్నారు. చూద్దాం సార్, అంతా గాడ్స్ గ్రేస్. మన కష్టం మనం పడ్డమే. డన్. ఆ హనుమంతుడు అండదండలు మీ పైన ఉన్నాయి. ఇక్కడ మంచి టెక్నీషియన్స్ కూడా ఉన్నారు సార్. హైదరాబాద్ ఇస్ ద గ్రేట్ ప్లేస్ టు ఎగ్జిక్యూట్ లాట్ ఆఫ్ థింగ్స్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ ఉదయ్ కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ న్యూస్ కి వచ్చి మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నందుకు, హనుమంతుడిని మాకు చూపించినందుకు, ఇంకా మీరు భారీ ప్రాజెక్టులు చేయాలి, తెలుగు సినిమాని, తెలుగు గ్రాఫిక్స్ ని ప్రపంచానికి చూపించాలి. అవతార్ లాంటి భారీ సినిమాలు చేసేటువంటి డైరెక్టర్లు కూడా, తెలుగులో ఒక డైరెక్టర్ ఉన్నారు, క్రియేటివ్ డైరెక్టర్స్ ఉన్నారు, విఎఫ్ఎక్స్ ఉందని చెప్పేసి ఇక్కడ వరకు రావాలని చెప్పేసి ఒక తెలుగు ఆడియన్ గా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ప్రజల ముందు అడుగుతున్నాను, ఈసారి మీ ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు ఒక రోజు నేను చూడాలనుకుంటున్నాను. ఐ వాంట్ సీ ద లైవ్. ఎట్లా చేస్తారు, వర్క్స్ ఏంటి అన్నది. ఆల్వేస్ వెల్కమ్ సార్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఇది హనుమంతుడిని తయారు చేసినటువంటి విఎఫ్ఎక్స్ డైరెక్టర్ ఉదయ్ కృష్ణ గారితో ఇప్పటివరకు మనం మాట్లాడాం. తెలుగు సినిమాకి ఏం తక్కువ లేదు, తెలుగు ఆర్టిస్టులకి ఏమి తక్కువ లేదు. తెలుగు సినిమా ఈరోజు ప్రపంచాన్ని వెళ్తున్నటువంటి క్రమంలో తెలుగులో కూడా విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు ఉన్నారు, తెలుగులో కూడా విఎఫ్ఎక్స్ డిజైనర్స్ ఉన్నారు. భారీ భారీ సినిమాలు సైతం ఇక్కడ చేయగలుగుతాం అంటూ ఈరోజు హనుమంతుడి సినిమాని ప్రపంచం ముందు పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.